హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోరు కొట్టదు. వారానికి ఒక్కసారైనా తినాలనుకుంటాం. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, బిర్యానీ. అలాని మామూలు బిర్యానీ కాదండోయ్, స్పెషల్ మసాలాతో ప్రిపేర్ చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ. బిర్యానీని అందరం ప్రిపేర్ చేస్తాం, కానీ అందరం ఒకే మసాలా వాడం కదా. సో మీ ఇంట్లో ఒక టేస్ట్ ఉంటుంది, మా ఇంట్లో ఒక టేస్ట్ ఉంటుంది. కానీ ఈసారి స్పెషల్ మసాలాతో ప్రిపేర్ చేసిన ఈ బిర్యానీని ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి బిర్యానీకి రెస్టారెంట్లో బిర్యానీ అయినా సరే దిగదూడిపోయిందండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఈ దమ్ బిర్యానీని మీరు కూడా తినాలి అనుకుంటే కంపల్సరీగా రెసిపీని మొత్తం చూడాలి. రెసిపీ చూడాలంటే చలో మరి కిచెన్ కి. ముందైతే మనం ఈ మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1.5 స్పూన్ వరకు ధనియాలు, 1/2 స్పూన్ వరకు సోంపు, 1/2 స్పూన్ వరకు మిరియాలు, 3 నుంచి 4 వరకు లవంగాలు, ఒక చెక్క ముక్క, అదే విధంగా బిర్యానీ దినుసులు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అదే విధంగా 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 2 నుంచి 3 వరకు యాలకులు, 5-6 ఎండుమిర్చిని తీసుకోండి. వీటిని లైట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టి జస్ట్ 1 మినిట్ వేయిస్తే సరిపోతుంది. ఇంకా ఇందులోకి ఫైనల్ గా 1 స్పూన్ వరకు గసగసాలు కూడా వేసుకోండి. మనకి ఫ్లేవర్ ఇంకా ఎక్స్ట్రా ఉంటది. సో గసగసాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఆ వేడి మీదే ఇంకొక నిమిషం పాటు ఉంచండి. మరి ఎక్కువసేపు మాడనీయకోకుండా వీటిని వెంటనే ఒక మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఎటువంటి వాటర్ని వేసుకోకుండా మిక్సీ పట్టేస్తే ఫైనల్ గా మన స్పెషల్ మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే నేను 2 గ్లాసుల వరకు రైస్ ని తీసుకున్నానండి. అది కూడా బాస్మతి రైస్ ని ఒక గిద్దెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు 2 నుంచి 3 సార్లు బాగా క్లీన్ చేసేసుకుని దీన్ని గంట సేపు పాటు నానపెట్టుకోవాలి. ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కంపల్సరిగా ఈ బియ్యం నానపెట్టుకుంటేనే బిర్యానీ చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి నేను ఇక్కడ 200 గ్రాముల వరకు పన్నీరు, ఒక టమాటోని కట్ చేసుకుని, అదేవిధంగా ఆనియన్ని, అదేవిధంగా కొత్తిమీరని, 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి చీలికల్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. పన్నీర్ దమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. దాన్ని కాస్త వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇంకా అంతే, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇంకా మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చేయంగానే ఇంకా ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, అదే విధంగా ముందుగానే కట్ చేసుకున్న ఒక టమాటోని కూడా యాడ్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటా ఉంటే టమాటో ప్యూరీగా మగ్గిపోతుంది. ఇందులోకి చిటికెడు పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ నా బిర్యానీకి రైస్ క్వాంటిటీని బట్టి 1.5 స్పూన్ వరకు మసాలా పౌడర్ వేసుకున్నాను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు కూడా యాడ్ చేయండి. ఇంకా ఇందులో ఎటువంటి కారం కూడా వేయవసరం లేదండి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని, పచ్చిమిర్చిని కూడా వేసుకుని, అదే విధంగా పన్నీర్ని కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా దీన్ని మనం డైరెక్ట్ గా దమ్తోనే కుక్ చేసుకుంటామండి. ఇంకా ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇంకా దీన్ని మనం ఒక సైడ్ కి పెట్టేసేసుకుని ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 6 కప్పుల వరకు వాటర్ని పోసుకుంటున్నాం. అందులోకి 3 నుంచి 4 వరకు బిర్యానీ ఆకులు, 3 వరకు లవంగాల్ని, తర్వాత కొంచెం కుకింగ్ ఆయిల్, అదే విధంగా సాల్ట్ ని కూడా వేసుకుని ఇప్పుడు ఈ వాటర్ ని మరిగించుకుంటే, సో మరిగిపోయిన ఈ వాటర్ లోకి మనం ఆల్రెడీ నానపెట్టుకున్న బియ్యం యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం కుక్ చేసుకున్నప్పుడు 80% వరకు రైస్ అనేది కంప్లీట్ గా కుక్ అవ్వాలి. అంటే మనం ఆ రైస్ ని బ్రేక్ చేసినప్పుడు కంపల్సరీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో నేనైతే చెక్ చేస్తున్నానండి. ఇలా చెక్ చేస్తున్నప్పుడు నాకైతే ఇట్లా బ్రేక్ అయిపోయింది. సో మనకైతే రైస్ వచ్చేసరికి 80% వరకు రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం వాటర్ నుంచి సపరేట్ చేసేసుకుని ముందుగా మనం దమ్ కోసం పన్నీర్ రెడీ చేసుకున్నాం కదండి. సో దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న సెమీ కుక్ అయిన రైస్ మొత్తాన్ని ఈ దమ్తో పాటు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యిని కూడా పైన ఫ్లేవర్ గా వేసుకోవాలండి. అదే విధంగా కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టైట్ గా ఉన్న లిడ్ తో కవర్ చేసేసుకుని
దాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని జస్ట్ 10 మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుందండి. మనం వెయిట్ చేస్తున్న స్పెషల్ మసాలాతో ప్రిపేర్ చేసిన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేసేసి చెక్ చేస్తే చూసారు కదండి, ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. మీకు కూడా తినాలనిపిస్తుందండి. నచ్చినట్లయితే మీరు కూడా ఈ స్పెషల్ మసాలాతో ఒక్కసారి ట్రై చేయండి. ఈవెన్ అది చికెన్ బిర్యానీ అయినా సరే పర్లేదండి, ఫ్లేవర్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటది అనుకోండి. ఈసారి తప్పకుండా ఈ స్పెషల్ బిర్యానీ ట్రై చేస్తారు కదూ. ఇంత మంచి రెసిపీ చూపించిన మాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.